హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్. ఈ ఛానల్‌లో ప్రచురితమవుతున్న ప్రతి కథ నా సొంత కంటెంట్, నా సొంత వాయిస్. ఈ కథలు ఎవరైనా కాపీ చేస్తే లీగల్‌గా యాక్షన్స్ తీసుకుంటాము. ఇక కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వండి యార్. 'మనసా స్మరామే' పార్ట్ 99తో మీ ముందుకు వచ్చేసాను. ఆఫీస్‌లో ఉన్న అవని, అభి రాకపోవడంతో మళ్ళీ ఏమైంది ఈయన గారికి? షెడ్యూల్ కూడా ఏమీ లేదే. బయట మీటింగ్సే లేవు. మరి ఇంకా ఆఫీస్‌కి రాలేదేంటి? అని ఎదురు చూస్తూ ఉంటుంది అవని. కాసేపు అతను ఆఫీస్‌కి రాకపోతే అంతెదురు చూస్తున్నావు? అతన్నొదిలేసి అతనికి దూరంగా వెళ్ళాలని ఎలా అనుకుంటున్నావు? అని అడుగుతుంది అంతరాత్మ ప్రత్యక్షమై. బుద్ధి తక్కువయ్యి మీ అందరి చేత చెప్పించుకోవాలని అలా అనుకున్నాను. చాలా? ఇంక పో నువ్వు. ఎలాగో పెళ్లి కొప్పుకుంటున్నాను. ఇక నీ చచ్చు సలహాలు నాకు అవసరం లేదు అని కసురుకుంటుంది అంతరాత్మనం. సర్లే సర్లే, పెళ్లి కొప్పుకున్నావు అంతే. దానికి ఎన్ని కండిషన్లు పెడతావో. అయినా నాకెందుకులే, నీ చావు నువ్వు చావు అని వెళ్ళిపోతుంది అంతరాత్మ. ఈ మహానుభావుడు ఇంకా ఎందుకు రాలేదు? ఫోన్ చేద్దామా అని ఆలోచిస్తూనే ఫోన్ చేస్తుంది అవని. కార్ డ్రైవ్ చేస్తూ రకరకాల ఆలోచనలతో ఉన్న అభి ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ చేతిలోకి తీసుకుంటాడు. అవని కాల్ చేస్తుండడంతో కారు పక్క కాపి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో అనగానే, ఆఫీస్కి రాలేదేంటి సార్? అంతా ఓకేనా అని అడుగుతుంది అవని. చిన్న పని మీద తిరుగుతున్నానులే, మధ్యాహ్నం నుంచి వస్తాను. ఏమైనా ఇంపార్టెంట్ పని ఉందా, లేక నన్ను బాగా మిస్ అవుతున్నావా అని అల్లరిగా అడుగుతాడు అభి. ఏం లేదు సార్, ఇవాళ మీ షెడ్యూల్ కూడా ఫ్రీగానే ఉంది. మీరు రాలేదు కదా, అందుకే చేశాను సార్. ఉంటాను సార్ అని ఫోన్ కట్ చేయబోతుంటే, ఇంతకీ ఏం డిసైడ్ చేసుకున్నావు అవన్నీ అని అడుగుతాడు అభి. మీరేదో పనిలో ఉన్నట్టున్నారు కదా సార్, తర్వాత మాట్లాడదాం అని ఫోన్ కట్ చేస్తుంది అవని. రాక్షసి, అసలెక్కడ దొరకదు. నిజంగా మన కథంతా చాలా ఆశ్చర్యంగా ఉంది అవని. కారు స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తూ, పుట్టక ముందే నిన్ను నా సొంతం అనుకున్నాను. కానీ పురిట్లోనే మిస్ అయిన నువ్వు మళ్ళీ 23 ఏళ్ల తర్వాత అనుకోని పరిస్థితుల్లో మనం కలవడం, ఒకటవ్వడం, తర్వాత నీకోసం నేను వెతకడం అంతా తలుచుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అవని. నువ్వు నా డెస్టినీ, దీన్నెవ్వరూ మార్చలేరు అని ఆలోచిస్తూ ఉండగానే ఇంటికి చేరిపోతాడు అభి. అభి ఎలాంటి న్యూస్ తీసుకొస్తాడా అని ఆత్రంగా ఎదురు చూస్తున్న హర్ష గారిని, ధను గారిని, సుచిత్ర గారిని చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చి, ఒక్క 5 మినిట్స్ అమ్మా, అంతా చెప్తాను అని ముందు పార్వతి గారి రిపోర్ట్స్ అన్నీ ఫొటోస్ తీసి మొత్తం మెయిల్ చేస్తాడు భానుకి. తర్వాత అభి ల్యాప్టాప్ బ్యాగ్లో ఉన్న బాక్స్ తీసి సుచిత్ర గారి వాళ్ళ ముందు పెడతాడు. ఏంటభి ఇది అని ఓపెన్ చేయగానే అందులో ఉన్నవి చూసి, ఇవి రమవి కదా అని ఆశ్చర్యం, బాధ కలిపి వాటిని చూస్తూ అంటారు. హా నాన్న, అవని వివేక్ అంకుల్, రామ ఆంటీ కూతురే అని శంకర్ గారు చెప్పింది మొత్తం చెప్తాడు అభి. అంతా విన్న ముగ్గురికి పెద్ద షాకే తగిలింది. ఇన్నాళ్ళు వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోయారు అనుకున్నారు, కానీ ఇంత ఘోరంగా ఒకరి చేతిలో చనిపోయారని వాళ్ళకి తెలీదు. హర్ష గారికైతే ఆవేశం కట్టలు తెంచుకొని వచ్చింది. ఇంత దారుణానికి ఒడికట్టిన ఆ బాస్టర్డ్ ఎవరబి అని ఆవేశంగా అడుగుతారు. తెలియదు నాన్న, అది మీరే చెప్పాలి. అసలు వాళ్ళకి శత్రువులు ఎవరున్నారో, వాళ్ళని అంత దారుణంగా చంపడానికి కారణమేంటో మీకే తెలియాలి అని అంటాడు అభి. లేదభి, వివేక్ చాలా సౌమ్యుడు. ఎవరితో శత్రుత్వం అనేది తనకి తెలియదు. అందరితో చాలా కూల్గా మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. ఇంకా నేనన్న ఆవేశపరుణ్ణి తప్ప వాడే రోజు ఎవరిని కోపంగా ఒక మాట కూడా అనలేదు. మరి ఎవరు నాన్న ఇలా హత్య చేసింది? అదే నాకు అంతు చిక్కడం లేదు. ఎలా అయినా తెలుసుకోవాలభి. మా పంతులు గారికి ఫోన్ చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా పెళ్ళికి ముహూర్తాలు పెట్టించండి అని చెప్పి నేను ఆఫీస్కి వెళ్తున్నాను. మీరు ఇంకా అదే ఆలోచిస్తూ కూర్చోకండి. వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను కనుక్కుంటాను. మీరు కూడా ఎంక్వైరీ చేస్తూ ఉండండి నాన్న అని చెప్పి ఆఫీస్కి బయలుదేరుతాడు అభి. అభి వెళ్ళగానే, అసలు అంత దారుణంగా వాళ్ళని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది హర్ష గారు? వాళ్ళిద్దరూ ఎప్పుడు నలుగురికి మంచి చేయాలనే కానీ చెడు చేయాలని కోరుకోలేదు కదా.
మరెందుకు ఇంత దారుణంగా చంపేశారు? ఇన్ని రోజులు మనం తెలుసుకోలేకపోయాం అని బాధగా అంటారు సుచిత్ర గారు. నాకు అదే బాధగా ఉంది సుచి. ప్రాణ స్నేహితుడు చనిపోతే పోలీసులు చెప్పింది నమ్మి యాక్సిడెంట్ అనుకొని పట్టించుకోవడం మానేశాను. అప్పుడే నేను గట్టిగా కూర్చొని ఎంక్వైరీ చేయించుంటే నిజాలు వెలుగులోకి వచ్చేవేమో. నా మీద నాకే కోపంగా ఉంది అని బాధగా అంటారు హర్ష గారు. నువ్వు మాత్రం ఏం చేస్తావు హర్ష? మన కాళ్ళు దొరికినప్పుడు కారు కాలిపోయి అందులో వాళ్ళున్నారు. అలాంటప్పుడు మనకెలా అనుమానం వస్తుంది? మనం అలాగే అనుకుంటాం కదా. కారులో మంటలు చెలరేగి చనిపోయారని అనుకున్నాం. నువ్వేం బాధపడకు. కనీసం ఇప్పుడైనా ఎవరు చేశారో తెలుసుకుంటే మంచిది అని అంటారు ధను గారు. చాలా ఆలస్యమైపోయిందమ్మా. ఎన్ని సంవత్సరాలు వాళ్ళ చావుకి న్యాయం జరగకుండా అయిపోయింది. శంకర్ పుణ్యమా అంటూ ఆ రోజు అవని బతికి బయటపడింది. లేదంటే ఆ పసిది కూడా ఆ రోజు వాళ్ళ దాష్టికానికి బలయ్యేది. కనీసం ఇప్పుడన్నా వాళ్ళిద్దరు గుర్తుగా మిగిలిన అవనిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అంటారు హర్ష. అది నిజమే హర్ష. అవని పసిబిడ్డని కూడా చూడకుండా చంపాలని చూశారంటే వాళ్ళేదో ఆశించే చేశారు. ఇదంతా అసలు ఎవరు చేశారో తెలిస్తే ఎందుకు చేశారో ఈజీగా అర్థమవుతుంది. రమకి ఎవరూ లేరు. తను ఆశ్రమంలో పెరిగొచ్చింది. ఇంకా వివేక్ అన్నయ్యకి మనం తప్ప ఎవ్వరూ లేరు. సవతి తల్లి పోరు పడలేక ఎప్పుడో వదిలేసి వచ్చాడు కదా. వాళ్ళకి కూడా మరీ పగపట్టి చంపే అంత ఏమీ శత్రుత్వం లేదు కదా అంటారు సుచిత్ర. చెప్పలేం కదా సుచి. వీడు నాతో పాటు వ్యాపారం చేస్తూ బాగా డబ్బులు గడించాడుగా. అప్పటిదాకా అక్కర్లేనివాడు అప్పుడు కావలసి వచ్చిందిగా వాళ్ళకి. చాలా నటించారుగా. వాడు దగ్గరికి రానివ్వలేదు. అదేమన్నా మనసులో పెట్టుకొని చేసినా చేసి ఉండొచ్చు అని హర్ష గారు అంటే, కానీ రౌడీల్ని మెయింటైన్ చేసే అంత స్తోమత వాళ్ళకి లేదు కదా హర్ష. ఏమో అమ్మా, ఆలోచిస్తుంటే అందరి మీద డౌట్ వస్తుంది ఇప్పుడు. అభితో మాట్లాడాలి. కేసు రీఓపెన్ చేయిస్తే అసలు హంతకులు ఎవరో వాళ్ళు భయంతో మళ్ళీ ఏదైనా చేయాలని చూస్తారు. అప్పుడు వాళ్ళని పట్టుకోవచ్చు. నేను అభితో మాట్లాడి ఆ ఏర్పాట్లు చూస్తాను అని అంటారు హర్ష గారు. ప్రస్తుతం అవని శంకర్ గారి కూతురుగానే ఉండాలి. వివేక్ వాళ్ళ కూతురని ఎవ్వరికీ తెలియకూడదు. అభి చెప్పినట్లు ఇది మన నలుగురు మధ్యలోనే ఉండిపోవాలి. పదా శుచి, ఏదో షాపింగ్ అన్నావు కదా. బంగారు తల్లికి అన్నీ కొనేసాయి. మనం కొనేదేముందిలే. వాళ్ళ నాన్న ఆస్తి మొత్తం తనకే కదా అని నవ్వుతూ అంటారు హర్ష. ఎలా పెరగాల్సిన పిల్ల ఎన్ని టెన్షన్లు పడుతూ పెరుగుతుంది. నిజంగా తల్లి తండ్రి ఇద్దరు మంచితనం తనకొచ్చేసింది. ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళిద్దరూ ఎలా అయితే స్పందించేవాళ్ళో తిను కూడా అలాగే స్పందిస్తుంది. కానీ నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది హర్ష. వాళ్ళిద్దరికీ నిజంగా దేవుడు ఎప్పుడో ముడివేసేశాడు. రమా కోరికని దేవుడు కూడా కాదనలేకపోయి ఉంటాడు. లేకపోతే ఎక్కడో తెనాల్లో ఉండాల్సిన అమ్మాయి బెంగుళూరు వెళ్ళడమేంటి? అదే రోజు అభికి అలాంటి పరిస్థితి రావడమేంటి? అభి కోసం అవని త్యాగం చేయడమేమిటి? చూస్తూ ఉంటే అంత ఒక వండర్లా అనిపిస్తుంది. తను చేరవలసిన గోటికి చేరడానికి భగవంతుడు ఇన్ని నాటకాలు ఆడాడా అని అంటారు సుచిత్ర. అది మాత్రం నిజం సుచి. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. లేదంటే అసలు తను బతికి ఉంది అనేది మనకి తెలిసేది కాదు అని అంటారు హర్ష. మనకి స్వామీజీ చెప్తానే ఉన్నారు కదా, తను చేరవలసిన గూటికి తను చేరుతుందని. అలాగే చేరింది అని ధను గారు సంతోషంగా అంటారు. కానీ అత్తయ్య, ఆ రోజు స్వామీజీ చెప్పారు కదా తనకి గండం ఉందని. అంటే అవని గురించి వాళ్ళకి తెలిస్తే అవనికి ప్రమాదమే కదా అని కొంచెం టెన్షన్గా అడుగుతారు సుచిత్ర. అందుకే కదా ఈ విషయం అప్పుడే బయటికి రావద్దనేది. అయినా మీరే అన్నారు కదా అభి రక్షకుడిగా కాపాడుకుంటాడని. నా కొడుకు తన భార్యను కాపాడుకోగలడు. నాకు ఆ నమ్మకం ఉంది. సరే పద, ఇంకదే మాట్లాడుకుంటే బాధ తప్ప ఏమీ మిగలదు. కనీసం ఇప్పుడైనా అవనికి ఏ లోటు రాకుండా చూసుకుందాం అని అంటారు హర్ష గారు. సరే అని ఇద్దరు షాపింగ్కి బయలుదేరుతారు.
హర్ష గారు వాళ్ళు షాపింగ్కి వెళ్ళగానే ధను గారు ఆలోచనలో పడతారు. అంత బయట పనులు ఏమున్నాయి సార్కి? ఆఫీస్ పనులేమీ కాదు, పర్సనల్ పనులు చేసుకుంటున్నారా? కొంపదీసి ఆ ఫేక్ పాపని బతిమలాడుకుంటున్నారా ఏంటి? చచ్చా, అభయ్ సార్ అలాంటి వాళ్ళు కాదు. ఒకసారి కాదు అనుకుంటే ఇలా బతిమలాడడం ఏమీ ఉండదు. ఏమో, ఇప్పటికే చాలాసార్లు ఆ ఫేక్ పాపని నా దగ్గరే బతిమలాడడం విన్నాను. ఆయన రుబాబంతా నా మీదే. అమాయకురాలని చేసి నా మీద మాత్రం తన ప్రెస్టేషన్ అంతా చూపిస్తారు. అక్కడ మాత్రం బంగారం, స్వీట్ హార్ట్, కడిది గుడ్డు, కంచర గాడిద అంటూ బతిమలాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఆ ఫేక్ పాప ఓకే అంటే నన్ను అవుట్ చేసేస్తారా? అసలు నేను ఎలా కనిపిస్తున్నాను వీళ్ళందరికీ? వీళ్ళు ఆడమన్నట్టు ఆడే బొమ్మలా కనిపిస్తున్నానా? చెప్తాను ఈసారి. నాతో పెళ్ళి క్యాన్సిల్ చేయాలి, అప్పుడు చెప్తాను నేనేంటో. ఈ అవని అంటే అందరికీ అలుసైపోయింది అని పెన్ను ఫైల్కి వేసి గుచ్చుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంకి అభి లోపలికి ఎంట్రీ ఇస్తాడు. లోపలికి రావడంతో డైరెక్ట్గా అవని ముందుకు వెళ్ళి నిలబడతాడు. తన ముందుకొచ్చి నిలబడగానే లేచి నిలబడుతుంది. అభి మొహంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే, ఏమైంది సార్ అని అడుగుతుంది. 2 నిమిషాలు అవనిని అలాగే పైనుంచి కిందకి తేరిపారా చూసుకుంటూ ఒక్కసారిగా అవనిని దగ్గరికి లాక్కొని చాలా టైట్గా హక్ చేసుకుంటాడు. ఇప్పటికి 2 సార్లు మిస్ అయిపోయావు, ఇక నిన్ను మిస్ చేసుకోను. ఒకసారి పుట్టగానే మిస్ అయ్యావు, మళ్ళీ నా జీవితంలోకి అనుకోని పరిస్థితుల్లో వచ్చి వెళ్ళిపోయావు. ఈసారి ఏం జరిగినా, ఎవరు అడ్డొచ్చినా నిన్ను నా నుంచి మాత్రం ఎవ్వరూ దూరం చేయలేరు. నువ్వు దూరం కావాలని చూస్తే మాత్రం నా కోపాన్ని చూస్తావు అని మనసులోనే అనుకుంటూ ఎక్కడ అవని మిస్ అయిపోతుందో అన్నట్లుగా ఊపిరి ఆడనంతగా హత్తుకుంటాడు అభి. అభి అలా హత్తుకోగానే ముందు షాక్ అయినా ఇప్పుడు తనున్న మానసిక స్థితికి అభి స్పర్శ చాలా ధైర్యం ఇచ్చేసరికి అవని కూడా ఇంక దూరం పెట్టాలనుకోక అభి చుట్టూ చేతులు వేస్తుంది. ఎప్పుడైతే అవని తన చుట్టూ చేతులు వేసిందో మనసులోనే నవ్వుకొని అవని తల మీద కిస్ చేసి, నిన్ను పుట్టగానే చంపేయాలనుకున్న వాళ్ళు ఎవ్వరైనా సరే వదలను. మీ అమ్మా నాన్నను చంపిన వాళ్ళని ఎలా అయినా పట్టుకుంటాను, నీ ముందు నిలబెడతాను అని అనుకొని కొద్దిగా హగ్ వదిలి అవని మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని నవ్వుతూ చూస్తూ ఉంటాడు అభి. అభి మొహంలో చాలా సంతోషం కనిపించేసరికి, ఏమైంది సార్, ఎందుకంత సంతోషంగా ఉన్నారు అని అడుగుతుంది అవని. నీ గురించి కొన్ని నిజాలు తెలిసాయి, అందుకే అంత ఆనందంగా ఉన్నాను అని అవని నుదురు మీద ప్రేమ సంతకం చేసి, ఇప్పుడు చెప్పు, ఏం డిసైడ్ చేసుకున్నావు? పెళ్ళికి ఓకే అంటున్నావా లేదా అని అడుగుతాడు కొద్దిగా సీరియస్గా. ఇప్పటి వరకు బాగానే ఉన్నారుగా, మళ్ళీ ఇంతలో సీరియస్నెస్ ఎందుకు? అసలు నా గురించి కొన్ని నిజాలు తెలియడం ఏంటి? అంటే నేనెవరో తెలిసిపోయిందా అని కొద్దిగా కంగారుగా అభి మొహంలోకి చూస్తూ ఉంటుంది. అది తెలిస్తే ఈ పాటికి నిలదీసేవాళ్ళు కదా, అది కాదులే. మరి ఇంకేంటి తెలిసింది నా గురించి? నేను అసలు తాగిన మత్తులో ఏం వాగానో అర్థం కావడం లేదు. ఉన్న టెన్షన్లు చాలనట్టు ఈ కొత్త టెన్షన్ నాకెందుకు, అడిగేస్తే పోలా అనుకొని, ఏం తెలిసింది సార్ నా గురించి అని తడబడుతూ అడుగుతుంది. చెప్తా, నీ పని ఉండు. నిజం చెప్పకుండా నన్ను టార్చర్ పెడుతున్నావు కదా, ఇప్పుడు నీకుంటుంది టార్చర్, ఉండు అనుకొని. నువ్వు దాచిన కొన్ని నిజాలు బయటపడ్డాయి, అసలు అలా ఎలా దాయాలనుకున్నావు అని అంటాడు అభి. దానితో అవనికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఏం నిజాలు సార్, నేనేం దాచాను అని కొంచెం భయంగా అడుగుతుంది అవని. నువ్వు దాచిన నిజాలు నీ నోటితోటే చెప్పాలి, నేనెందుకు చెప్తాను? నాకు తెలిసింది చాలు. నాకు కొంచెం వర్క్ ఉంది, నేను చేసుకుంటాను. తొందరగా నువ్వేం నిర్ణయం తీసుకున్నావో చెప్పు అని అడుగుతాడు అభి. నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను సార్, కానీ నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ మీ అమ్మగారు వాళ్ళందరూ వచ్చినప్పుడు ఒక్కసారి అందరి ముందు మాట్లాడతాను. మంచిది, ఒప్పుకున్నావు. నువ్వు పెట్టే కండిషన్స్ ఏంటో నాకు తెలుసులే. నీకెవరు అక్కడ అడ్డు చెప్పరు.
వెళ్ళు, వెళ్ళి నాకు లంచ్ వడ్డించు, ఆకలి వేస్తుంది అని అంటాడు అభి. సరే సార్ అని ఇంటి దగ్గర నుంచి ఫుడ్ రాకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక, సార్ ఇవాళ క్యారియర్ రాలేదు, క్యాంటీన్లో ఆర్డర్ ఇమ్మంటారా అని అడుగుతుంది అవని. క్యాంటీన్లో ఫుడ్ నాకొద్దు, జ్యూస్ ఏదన్నా ఆర్డర్ ఇచ్చేసాయి అని అంటాడు అభి. ఆకలన్నారు, వడ్డీ జ్యూస్ ఏం తాగుతారు, నా బాక్స్ ఇచ్చేస్తే అని ఆలోచిస్తూ ఉండగానే క్యారియర్ పట్టుకొని లోపలికి వస్తాడు వాచ్మెన్. అమ్మయ్య, ఫుడ్ వచ్చిందిలే, హ్యాండ్ వాష్ చేసుకోండి సార్ అని వచ్చిన ఫుడ్ని ప్లేట్లో పెడుతుంది అవని. నాకు కొంచెం చేయి నొప్పిగా ఉంది, తినిపించవని అని అడుగుతాడు అభి. నేను తినిపించడం ఏంటి సార్? చేయి నొప్పిగా ఉంది, తినిపిస్తే ఏమైనా అరిగిపోతావా అని వచ్చి సోఫాలో కూర్చుంటాడు అభి. కథ కొనసాగుతుంది. మరి అవని పాప తినిపిస్తుందా? అభి తన ఆనందాన్ని ఎలా వ్యక్తం చేయాలో కూడా తనకి అర్థం కావడం లేదు. మరి అవనికి ఈ నిజాలన్నీ తెలిస్తే ఎలా రియాక్షన్ ఉంటుందో చూడాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.